ప్రభు నామంలో అందరికీ వందనాలు. దైవ మర్మములు ఏప్రిల్ 29వ తారీఖు. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనము. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చిరి. ఈ మనుషులను మనమేమి చేయుదుము? వారి చేత ప్రసిద్ధమైన సూచక క్రియ చేయబడి ఉన్నదని యెరూషలేములో కాపురమున్న వారందరికీ ప్రత్యక్షమే. అది జరగలేదని చెప్పజాలము. అయినను ఇది ప్రజలలో ఇంకా వ్యాపించుటకై ఇక మీదట నా నామమును బట్టి ఏ మనిషినితోనైనను మాటలాడకూడదని మనము వారిని బెదిరి పెట్టవలెనని చెప్పుకొనిరి. ఈ అధికారము లోకాధికారుల నుండి వచ్చినది. అపోస్తలులకు ప్రజల మధ్య గల పలుకుబడిని అధికారమును చూచి అధికారులు భయపడిరి. యేసుక్రీస్తు నామమున వారు బోధించరాదని ఆటంకపరచబడిరి. అధికారులు బెదిరించినప్పటికిని అపోస్తలులు పరిశుద్ధాత్మతో నిండిన వారి ధైర్యముగా మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేము, ఊరకుండుట మాకు ధర్మమా అని సాక్ష్యమిచ్చిరి. మనుషుల ఎదుట గాక దేవుని ఎదుట సంగతులు సరిగా నిండునట్లు వారు చూచుకొనిరి. నేనొక ప్రశ్న వేయుదును. దేవుడు మీకు చూపించిన ఏ ఆత్మీయ సత్యము విషయమైనను ఇతరులకు చెప్పక ఊరకుండుట ధర్మమా? ఈ కష్టమునే మనము తరచూ ఎదుర్కొనుచుందుము. కొందరు సంఘ సభ్యుల పేరుకు మాత్రమే క్రైస్తవులై ఉన్న మరికొందరు కొన్ని సిద్ధాంతములను గూర్చి వారి సంఘములలో మాటలాడరాదని మిమ్ములను గట్టిగా హెచ్చరించవచ్చును. ఆ విధముగా మాటలాడినచో ఇక ఎప్పుడునూ మా గుడిలో మాటలాడుటకు సమ్మతించము అని వారనవచ్చును. అట్టి పరిస్థితులలో మీరేమి చేయుదురు? అదే స్థలములలో ఇంకా ఎక్కువగా పరిచర్య కొరకు ఆహ్వానించబడినట్లు అవును సంఘస్థులకు కష్టమును కలిగించు విషయమును మాట్లాడమని యుక్తితో జవాబిచ్చెదరా? పరిశుద్ధాత్మ యొక్క అధికారము వల్లనే మనకు మేలుకరమైన ఫలితములు కలుగును. ప్రజలు మనకు దేవుని వాక్యం అక్కరలేదనుచో దానికి వేరే బాధ్యులు. నీవు మాత్రము నీ బాధ్యతను జరిగించినావు. అది ఏమైనను సరే దేవుని వర్తమానమును నీవు ఇయ్యవలెను. దేవుడు నీకేది అనుగ్రహించినో దానిని ఇతరులకు ప్రకటించవలెనని ఉద్దేశించి అనుగ్రహించుచున్నాడు. అయితే ప్రేమతోనూ వినయముతోనూ ఆ వర్తమానమును అందించవలెను. దక్షిణ ఇండియాలో ఒకసారి ఒకడు నా యొద్దకు వచ్చి 15 నిమిషాలలో వర్తమానమును ఇవ్వగలరా అని ప్రశ్నించెను. అందుకు నేను దేవుని వర్తమానమే నాకున్నది. ఈ షరతు ప్రకారము నేనివ్వలేనంటిని. నా స్వంత మాటలు తలంపులు తీసివేసి ఆయన వర్తమానమునే నాకిమ్మని ఎల్లప్పుడూ ప్రభువునకు ప్రార్థన చేయుచుందును. అప్పుడు నా వర్తమానము నిరాటంకముగాను ఏ సంకోచము లేకుండా ఆయన శక్తితోనూ పూర్ణ అధికారముతోనూ ఇవ్వగలను. ఆమేన్.